వీడియోలోకి వెళ్ళే ముందు డెమో చూపించే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఫుల్ డెమోని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి కైన్మాస్టర్ గురించి. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, సో లేదు కాబట్టి లేదని చెప్తున్నాను. కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఆండ్రాయిడ్ 12 యూజర్స్కి పనిచేయదు, 13 యూజర్స్కి కూడా పనిచేయదు. ఓన్లీ 11-10 యూజర్స్కి పనిచేస్తుంది. అది కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, చూడండి. అయితే నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయండి, వస్తే ఖచ్చితంగా చెప్తాను. సో అప్పటి వరకు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా. ఇప్పుడైతే డెమోని చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. పోతున్నవే ఓ సిన్నారాములమ్మ నల్ల నల్లాని కళ్ళతో నాసుకు నడుముతో నన్నా. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి లిరిక్స్ని, ప్రాజెక్ట్ని, పార్టికల్స్ని, బోర్డర్స్ని అన్నిటిని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ 9:16 అన్ని రేషియోలు ఉంటాయి. పైన ఇంపోర్ట్ అని ఉంటుంది, కంపల్సరీగా ఇంపోర్ట్ని క్లిక్ చేయాలి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ ఓసీటీ ఫస్ట్ బై మై హీటెక్ ఇన్ఫో అని ఉంటుంది. ఇక్కడికి క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోకపోతే ఎఫెక్ట్స్ అనేది డౌన్లోడ్ అవ్వవు ఈ ప్రాజెక్ట్తో కలిపి. కాబట్టి ఇంటర్నెట్ ఆన్ చేసి ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఈ బ్లాక్ ఇమేజ్ని వదిలేయండి. ఇక్కడ నుంచి మీ ఫొటోస్ని మార్చాలి. ఓకేనా. నేను ఏ ఫొటోస్ మార్చాలో మొత్తం చెప్తాను. ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తాన్ని ముందు రీప్లేస్ చేయండి, ఆ తర్వాత ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. ఫోటోలు మారడం చాలా సింపుల్, ఏం లేదు. ఫోటోని క్లిక్ చేయండి, పైన రీప్లేస్ని క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి క్లిక్ చేయండి. రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఫోటో రీప్లేసు, మళ్ళీ మీరు ఎవరి ఫోటో చేయాలనుకుంటే వాళ్ళది ఇంకొక ఫోటో. ఇలా కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తానికి ఇక్కడ రీప్లేస్ క్లిక్ చేయడం, ఇక్కడ మీకు రావటం మీ ఫోన్లోకి ఇలా అంటే సెలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ మీరు గమనించారా, నా ఫొటోస్ నార్మల్ ఫొటోస్లా లేవు, కొంచెం ఎడిట్ చేసినట్టు ఉన్నాయి. ఓకేనా. ఎలా ఎడిట్ చేసినట్టు ఉన్నాయి దీనికి సంబంధించి స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోని చూసి సో ఇలా మీ ఫొటోస్ అన్నింటినీ మొత్తాన్ని ఎడిట్ చేసుకొని రీప్లేస్మెంట్ చేయండి. టోటల్గా ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తాన్ని కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా రీప్లేస్ చేయండి. ఓకే, రీప్లేస్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. సో ఫస్ట్కి వచ్చేస్తున్నాను. ఇలా ఫస్ట్కి వచ్చాను. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ప్రతి ఒక్కరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఓకే, ఇప్పుడైతే చూద్దాం. 3 ఫోటోలు వదిలేయండి. ఫస్ట్ 3 ఫోటోని వదిలేసి 4వ ఫోటోని క్లిక్ చేయండి. ఇలా ఈ 4వ ఫోటోని క్లిక్ చేసి ఇందులో మీకు క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇందులో డౌన్లోడ్ అయి ఉంటాయి కదా. ఇందులో మీరు కాల్ మీ డీజే అని ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే డౌన్లోడ్ అయితే కాల్ మీ డీజేలో 2వ నెంబర్ పెట్టండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి. ఈ ఫోటోకి ఏం పెడతారంటే మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్నారు కదా, చూపిస్తాను మీకు. ఇక్కడ ఓల్డ్ ఫంక్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి 1వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది బేసు. ఓకేనా. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళండి. క్లిప్ గ్రాఫిక్స్లో కిందకి వెళ్తే మీకు ఇందులో కాల్ మీ డీజే అని ఉంటుంది. కాల్ మీ డీజేలో 2వ నెంబర్ పెట్టండి. ఓకే, ఫస్ట్ ఈ 3 ఫోటోలకి ఎఫెక్ట్స్ పెట్టాలి. ఫస్ట్ 3 ఫోటోలు వదిలేసి మిగతా 3 ఫోటోస్కి ఎఫెక్ట్స్ పెట్టాలి. మిగతా అన్నిటికీ వాటికి ఉంటాయి ఆటోమేటిక్గా. మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోండి, చివరికి వెళ్ళిపోండి. ఇలా చివరికి వచ్చేయండి. చివరికి వస్తే చివరి 3 ఫొటోస్కి మాత్రం ఎఫెక్ట్స్ ఉండవు. సో ఫస్ట్ చివరి నుంచి 3వ ఫోటోని క్లిక్ చేయండి. చివరి నుంచి 3వ ఫోటోని క్లిక్ చేసి దీనికి క్లిప్ గ్రాఫిక్స్లో కాల్ మీ డీజేలో 2వ నెంబర్ ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. ఇందులో మీకు ఓల్డ్ ఫంక్లో క్లిప్ గ్రాఫిక్స్లో ఓల్డ్ ఫంక్ అని ఉంటుంది కదా, అందులో 1వ నెంబర్ తీసుకోండి. 1వ నెంబర్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇందులో కాల్ మీ డిజైన్ ఉంటుంది, ఇందులో 2వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ రీప్లేస్మెంట్ అయిపోయింది అండ్ ఎఫెక్ట్స్ కూడా పెట్టేసాం కదా. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఫస్ట్కి వెళ్ళిపోండి. ఇలా ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఓకే, కిందకి వెళ్ళండి. ఇందులో మీకు స్ప్లిట్ స్క్రీన్ అని పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి పైన బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి దీని లాస్ట్కి రండి. బ్లాక్ ఇమేజ్ లాస్ట్కి
ఇలా వచ్చేసి ఈ యొక్క లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి, స్ప్లిట్ అవుతుంది. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి, ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే డిలీట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఫోటోలు ఎఫెక్ట్లు స్టార్ట్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ నుంచి లిరిక్స్ అయిపోయినాయి. ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క పార్టికల్స్ టెంప్లెట్ని తీసుకోండి. ఇలా తీసుకొని దీన్ని తీసుకెళ్ళి ఇలా పైకి చివర పెట్టండి, బోర్డర్ కనిపించకుండా చివర పట్టుకొని పెద్దగా లాగండి, కింద బార్ కనపడకుండా ఉండే వరకు. అలాగే మిక్సర్లో ఆడియో తీసేయండి. తీసేశారు కదా, మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి. ఇప్పుడు మనకి పార్టికల్స్కి పెట్టేసాం, లిరిక్స్కి పార్టికల్స్ అప్లై చేసాం, మన ఫొటోస్కి కూడా ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది. మీకు స్క్రీన్ పైన కనపడుతుంది చూడండి ఇలా. ఓకే, ఇప్పుడు మనం దీనికి బార్డర్ పెడదాం. దానికి మీరు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క బ్లాక్ బార్డర్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. తీసుకొని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే పక్కన వైట్ బాక్స్ వస్తుంది, ఇది క్లిక్ చేయండి, ఫుల్గా అవుతుంది. ఇదే క్లిక్ చేసి చివర పట్టుకొని ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా నేను డ్రాగ్ చేస్తున్నట్టు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇంకంతే, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేయడం. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇది. పైన సేవ్ పైన క్లిక్ చేశాను, 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 10 to 15 MBPS సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.